గిరిజనుల కట్టుబొట్టే కాదు, ఆచార సంప్రదాయాలు భిన్నమే. గ్రామ కొండ దేవతలను పూజించే విధానము విభిన్నంగానే ఉంటుంది. అయితే పెళ్లిలకు ముహూర్తాలు పెట్టాలన్నా, దేవాలయాల్లో పూజలు చేయాలన్నా ఇతరులపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఆ పరిస్థితులు మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే స్వయంగా గిరిజనులే అర్చకులుగా మారుతున్నారు. అదెలా అంటారా? మీరే చూడండి. శశివర్ణం చతుర్భుజం బ్రహ్మా గురుర్విష్ణు పద్మకేసర గుక్క తిప్పుకోకుండా మంత్రాలు జపిస్తూ పూజా విధానాలను వల్లెవేస్తున్న వీరంతా గిరిజనులు. గిరిబిడ్డలు అర్చకుల్లా ఎలా మారారని ఆసక్తిగా ఉంది కదూ. దైవిక కార్యక్రమాలను గిరిజనులు చేసుకునేలా దేవాదాయ శాఖ కృషి చేస్తోంది. టీటీడీ సహకారంతో ఇప్పటికే గిరిశిఖర ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తుండగా స్థానికులనే అర్చకులుగా మార్చేందుకు కృషి చేస్తోంది. మయం దేవం స్ఫటికాకృతిం మహాగణాధిపతయే నమః ఆవాహయామి మహాగణాధిపతయే నమః. దేవాదాయ శాఖ అర్చక శిక్షకులు ఆగమ బ్రహ్మశ్రీ కృష్ణశాస్త్రి అర్చకత్వంపై అల్లూరి జిల్లా గిరిజనులకు శిక్షణ ఇస్తున్నారు. పూజా విధానం, పంచాంగం, ముహూర్తాలు పెట్టడంపైన తర్ఫీదు ఇస్తున్నారు. వేద మంత్రాలతో, నగర సంకీర్తన వైబ్రేషన్స్ తో గిరిజన గూడాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. లక్ష్మీ నరసింహస్య కటాక్ష కంకణం కరోమి దాంపత్యభివృద్ధి కంకణం బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలా. ప్రధానంగా మన్యం గ్రామాలలో విపరీతమైనటువంటి దేవాలయములు నిర్మిస్తూ అక్కడ ఉండేటువంటి దేవతామూర్తులకు అర్చనా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, అర్చనా విధులు ఏ విధంగా చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈనాడు సుమారుగా 100 మంది గిరిజన అర్చకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. చిన్న చిన్న దైవిక అవసరాలు ఏవైతే ఉన్నాయో, మన పెళ్లిళ్ళు లేకపోతే చిన్న చిన్న ముహూర్తాలు, మంచి చెడ్డలు ఎక్కడో మళ్ళా మైదాన ప్రాంతానికి వచ్చి వారు తెలుసుకోవడం చాలా కష్టంగా ఉన్నది అన్నటువంటి ఉద్దేశ్యంతో ఈ శిక్షణా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. దేవాలయాల్లో ఇష్టదైవానికి పూజలు చేసే అదృష్టాన్ని కల్పించడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాల ద్వారా తమ సంస్కృతి పరిరక్షించబడుతుందని అంటున్నారు. అర్చకుడు అధ్యక్షులైనటువంటి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఇప్పుడు గిరిజన యువకులు అయితేమి, పెద్దలు అయితేమి అర్చక పురోహితం నేర్చుకుంటూ తద్వారా తాము ప్రతి ఒక్క పండగ కూడా మేమే చేసుకోవాలి అన్న విధంగా, పెళ్లిళ్ళు కూడా మేమే చేసుకోవాలి అన్న విధంగా ఇప్పుడు మాకు అర్చక ట్రైనింగ్ నేర్పిస్తున్నారు. అలాగే మీకు కూడా భక్తి శ్రద్ధతో నేర్చుకుంటామంటే గుడి ఇస్తాము అని చెప్పారు. ఆ గుడి ఇస్తే మేము ప్రతిరోజు మరి భజనాలు, కీర్తనలతో మరి పూజిస్తున్నాము. గిరిజన కొండ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరూ పురాణ శాస్త్రాలు నేర్చుకోవాలనేటువంటి సంకల్పంతో ఆగమ పండితులైన కృష్ణశాస్త్రి గారు సారథ్యంలో అర్చక శిక్షణ పొందుతూ వాళ్ళ గుడుల్లో ఉన్నటువంటి గ్రామ దేవాలయాల్లో అర్చక అయినటువంటి విద్య అభ్యసిస్తూ వాళ్ళు ముందుకు వెళుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.